హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు కోడియోమాటిక్ ఛానల్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు కోడ్లర్ ట్యూటోరియల్ క్లాస్ 2 ఫ్రెండ్స్. టుడే వచ్చేటప్పటికి మనం ప్రీవియస్గా క్లాస్ 1 వీడియో ఎవరైతే చూడలేదో వారికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు క్లాస్ 1 అనేది వీడియో చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది మెయిన్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ దన్ వచ్చి మీరు క్లాస్ 2 అనేది మీరు చూడండి ఫ్రెండ్స్. మనకి బిఫోర్గా మనం క్లాస్ వన్లో వచ్చేటప్పటికి మనం ఒక స్క్రీన్ అనేది క్రియేట్ చేసాం కదా ఫ్రెండ్స్. దాన్ని క్లాస్ 2లో ఒకటి మనం ఎంటీగా దీన్ని వదిలేసాం కదా ఫ్రెండ్స్. దీని ఫస్ట్ వచ్చేటప్పటికి నేను ప్రీవియస్గా చేసినవన్నీ డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్, ప్లీజ్ వెయిట్. మనకి ఈ విధంగా క్లాస్ 2 వచ్చేటప్పటికి మనం ఏ లేఅవుట్స్ మనం ఏవి చేయలేదు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్లో మనం ఏంటి నేర్చుకుందాం ఒకసారి సమరైజ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి మనం ఒక స్క్రీన్ అనేది మేక్ చేసాం ఫ్రెండ్స్, దానికి డిజైన్ చేసాం ఫ్రెండ్స్. ఒక బటన్ క్లిక్ చేయగానే స్క్రీన్ అనేది రీడైరెక్షన్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన క్లాస్లో వచ్చేటప్పటికి టుడే క్లాస్లో వచ్చేటప్పటికి మనం కొత్తగా 3 కాంపోనెంట్స్ అనేవి మన యాప్లో మన అప్లికేషన్లో యూజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఆ 3 కాంపోనెంట్స్ నేమ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఫస్ట్ కాంపోనెంట్ హౌ టు వ్యూయర్ పేజ్, సెకండ్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి HTML ట్రిక్స్ ఇన్ లేబుల్, థర్డ్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి కాంపోనెంట్స్ డౌన్లోడ్ స్నాక్ బార్. టుడే వచ్చేటప్పటికి ఈ 3 కాంపోనెంట్స్ అనేవి మన క్లాస్ 2లోని మనం కవర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఫస్ట్ చూస్తున్నట్టయితే స్క్రీన్ 2లో మనకి ఎంటీగా ఉంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ స్క్రీన్ 2 అనేది మనం డిజైన్ చేద్దాం ఫ్రెండ్స్. టుడే వచ్చేటప్పటికి మనం కొత్త కాంపోనెంట్ అనేది మన స్క్రీన్ 2కి మనం ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్. అది వచ్చేసి ఏంటంటే, మనకి ఇక్కడ లేఅవుట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నావిగేషన్స్ అనేది, ఇక్కడ నావిగేషన్స్లో మనం వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూవర్ పేజ్ అనేది ఒకటి కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ వ్యూవర్ పేజ్ వచ్చేసి మనకి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది మన స్క్రీన్ 2లోకి చేంజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. థర్డ్ వచ్చేటప్పటికి మనం జనరల్లోకి వెళ్ళి మన లేఅవుట్స్ మనం బిఫోర్ క్లాస్లో యూజ్ చేసిన లేఅవుట్స్ ఇక్కడ మనం 2 యూజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేటి వెర్టికల్ అలైన్మెంట్ ఒకటి యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థర్డ్ వచ్చేటప్పటికి వెర్టికల్ స్క్రోల్ అలైన్మెంట్ అనేది దాని డౌన్లో మనం ఈ 3 మనం యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ 3 నేమ్స్ ఒకసారి రిపీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి వెర్టికల్ అలైన్మెంట్, థర్డ్ వచ్చేటప్పటికి వెర్టికల్ స్క్రోల్ అలైన్మెంట్, ఫోర్త్ వచ్చేటప్పటికి వ్యూవర్ పేజ్. ఈ 3 అలైన్మెంట్స్ అనేవి మనం ఈ స్క్రీన్ క్లాస్ 2లో అనేవి యూజ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా లేక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక్కో దాన్ని మనం ఎడిట్ చేద్దాం ఫ్రెండ్స్. వెర్టికల్ అలైన్మెంట్ని కూడా మీరు ఇక్కడ హైట్ వచ్చేటప్పటికైతే ఇక్కడ ఫిల్ టు పేర్ చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఇలా లైక్ ఫిల్ టు పేర్ అనేది ఫస్ట్ దానికి చేయండి ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేటప్పటికి దీనికి కూడా ఫిల్ టు పేర్ అనేది ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. థర్డ్ వచ్చేటప్పటికి మీరు క్లాస్ 2 మీద క్లిక్ చేసిన తర్వాత వెర్టికల్ అలైన్మెంట్ అనేవి మీకు సెంటర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాగ సెంటర్ చేయాలి కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. అంటే ఇవి సెంటర్ కిందకి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేటప్పటికి వెర్టికల్ స్క్రోల్ అలైన్మెంట్లో వచ్చేటప్పటికి దీన్ని కూడా సెంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాప్ ఒకటి దీనికి ఎనేబుల్ అయ్యి ఉందంటే, ఎందుకంటే సెంటర్ బాటమ్ ఎందుకంటే ఎనేబుల్ అవ్వలేదంటే లైక్ ఇది స్క్రోల్ అవుతుంది కాబట్టి దీనికి అలైన్మెంట్స్ అనేవి ఎనేబుల్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఒక 3 అలైన్మెంట్స్ అయితే మనం యూజ్ చేసాం కదా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం దీని కోడింగ్ బ్లాక్స్ ఎలా మనం మేక్ చేద్దాం ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు కోడింగ్ బ్లాక్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి నేను ఒక కోడింగ్ బ్లాక్స్ అనేది ఒక్కొక్కటి ఎగ్జాంపుల్స్ చేసుకొని వెళ్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం క్లాస్ 2 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లాస్ 2లో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కోడింగ్ బ్లాక్ అనేది మనం యూజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అది వచ్చేసి ఏంటంటే, వెన్ యూ ఇన్స్టలేట్ చేసిన స్క్రీన్ ఫ్రెండ్స్. ఇన్స్టలేట్ స్క్రీన్ అంటే ఒక స్క్రీన్ని మనం అది ఇన్స్టలేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్లాక్ యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక స్క్రీన్లో ఒక మల్టిపుల్ స్క్రీన్స్ అనేవి మనకి వ్యూవర్ పేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. లైక్ ఏంటంటే ఒక స్క్రీన్లోనే మనకు 2 స్క్రీన్స్ అనేవి మనకు ప్రొవైడ్ అవుతాయి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ దాన్ని ఇన్స్టలేట్ అనేది మనం చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి వెన్ యూ ఇన్స్టలేట్ 2 అని ఒక బ్లాక్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. క్లాస్ 2 వచ్చేసి ఫస్ట్ క్లాస్ 2లో. సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ వ్యూవర్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ బ్లాక్ అనేది మనం దీనికి అటాచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఒక దాంట్లోని ఒక 2 ట్యాబ్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఈ కాంపోనెంట్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పటికి మనం వెర్టికల్ అలైన్మెంట్లో క్లిక్ చేసిన తర్వాత వెర్టికల్ స్క్రోల్ అలైన్మెంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వెర్టికల్ స్క్రోల్ అలైన్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్కి వస్తే ఇక్కడ వెర్టికల్ స్క్రోల్ అలైన్మెంట్ అనేది కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి మీరు కాంపోనెంట్స్ దగ్గర దీన్ని అటాచ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్యాబ్ నేమ్ వచ్చేటప్పటికి మీరు టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఎంటీ టెక్స్ట్ అనేది ఒక ఎంటీ టెక్స్ట్ మీరు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒక ఎంటీ టెక్స్ట్ అనేది తీసుకున్నాను. ఒక ఎంటీ టెక్స్ట్ తీసుకున్న తర్వాత నేను దానికి ఒక నేమ్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. నేమ్ వచ్చేసి నేను ఒక నేమ్ అనేది
స్టోరీ అని ఒక నేమ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఎగ్జాంపుల్గా నేను స్టోరీ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మీ ఇష్టం బట్టి మీరు ఏదైనా నేమ్ అనేది కన్సిడర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను స్టోరీ అయితే ఒక స్టోరీ అనే నేమ్ అనేది ఆ కోడింగ్ బ్లాక్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీన్ని డూప్లికేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసిన తర్వాత డూప్లికేట్ ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ డూప్లికేట్ చేసిన దాని కిందన మళ్ళీ దీన్ని అటాచ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్ అనేది డిలీట్ చేయండి ఫ్రెండ్స్, వెర్టికల్ స్క్రాల్ అలైన్మెంట్ అనేది. ఇక్కడ మనం ఇంకోటి యాడ్ చేయవలసింది వచ్చింది ఏంటంటే మనం ఇక్కడ వెర్టికల్ అలైన్మెంట్ ఓన్లీ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డౌన్కి వస్తే వెర్టికల్ అలైన్మెంట్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ దానిలో డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడ వెర్టికల్ అలైన్మెంట్ అని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ వెర్టికల్ అలైన్మెంట్ని ఇక్కడ కాంపోనెంట్స్లో యాడ్ చేశాను ఫ్రెండ్స్. ట్యాబ్ నేమ్ వచ్చేటప్పటికి నేను మళ్ళీ చేంజ్ చేసేసాను ఫ్రెండ్స్. క్లాస్ 3 అని చేంజ్ చేయండి ఫ్రెండ్స్. CLASS క్లాస్ 3. నేను క్లాస్ 3 అని చేంజ్ చేశాను ఫ్రెండ్స్. ఇంతటితో మనకి బ్లాక్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. మనం డిజైన్ చేసిన పర్పస్ బట్టి బ్లాక్స్ అయితే కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇమేజ్ అనే కాంపోనెంట్ని యూజ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు యూజర్ ఇంటర్ఫేస్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యూజర్ ఇంటర్ఫేస్లో క్లిక్ చేసిన తర్వాత ఆఫ్టర్ దెన్ మీకు ఇక్కడ బటన్, స్క్రీన్ ఇవన్నీ కనబడతాయి కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ సింపుల్గా ఇమేజ్ అని మీరు ఇక్కడ వెర్టికల్ స్క్రోల్ అలైన్మెంట్లోకి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మన స్క్రీన్ వచ్చేసప్పటికి మనం దానికి హైట్, విడ్త్ అనేది మన స్క్రీన్కి అనేది ఇద్దాం ఫ్రెండ్స్. మీరు హైట్ వచ్చేసి 200 పిక్సెల్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. విడ్త్ హైట్ వచ్చేటప్పటికి 200 పిక్సెల్స్ మనం చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చేటప్పటికి 200 పిక్సెల్స్ అనేది మన ఇమేజ్కి అనేది నేను ప్రొవైడ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇమేజ్ ఎలా మనకి కనబడాలంటే ఇక్కడ మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వచ్చేసి మనకి అసెట్స్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అసెట్స్ ఇది వచ్చేసి మీరు అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, ఇది మన యాప్లోకి ఒక ఇమేజెస్ కానీ అనదర్ ఫైల్స్ కానీ మనం ఈ అసెట్స్ ద్వారా మనం అప్లోడ్ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎనీథింగ్ మీ యాప్లోకి ఏవి కావాలన్నా ఇటు నుంచే అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ అప్లోడ్ అసెట్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్. నేను సంథింగ్ ఒక ఎగ్జాంపుల్గా జీసస్ స్టోరీస్ అని ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసి నేను ఓపెన్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ పిక్చర్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పిక్చర్ అని కనబడిన తర్వాత అక్కడ పిక్చర్ అని కనబడింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేటప్పుడు మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ నేమ్ అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ అయితే ఇక్కడ మనకి విజిబుల్గా కనబడుతుంది. ఇక్కడ ఈ ఇమేజ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్కి మనం కిందన ఒక లేబుల్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. లేబుల్కి మనకి యూజర్ ఇంటర్ఫేస్లో మనకి ఇక్కడ బిఫోర్ క్లాస్ 1లో మీకు లేబుల్ యూజెస్, నెక్స్ట్ లేబుల్ ఎలా ఎడిట్ చేయాలో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. సింపుల్గా నేను లేబుల్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాను ఫ్రెండ్స్. ఇమేజ్ కిందన ఇక్కడ మనం లేబుల్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే లేబుల్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి లేబుల్ నేమ్ అనేది చేంజ్ చేయాలి ఫ్రెండ్స్. లేబుల్ నేమ్ నేను ఆఫ్టర్ దెన్ చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంతటితో మనకి ఫస్ట్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఫస్ట్ టాపిక్ వచ్చేటి హౌ టు వ్యూయర్ పేజ్. ఇక్కడ తోటి మన ఫస్ట్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి HTML ట్రిక్స్ ఇన్ లేబుల్. ఇప్పుడు మనం ఒక HTML లాంగ్వేజ్ మీకు ఐడియా ఉంటే పర్లేదు ఫ్రెండ్స్. ఐడియా లేకపోయినా నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఈ యాప్లో యూజ్ అవ్వాల్సిందని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి నేను ఒక స్టోరీ అయితే క్రియేట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఒక ఇమేజ్ ఇచ్చేసి దానికి ఒక స్టోరీ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఒక స్టోరీ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఒక బైబిల్ స్టోరీస్ అని ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను స్టోరీ అనేది ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్టోరీ కాపీ చేశాను ఫ్రెండ్స్. కాపీ చేసిన దాన్ని మీరు టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్ ప్యానల్లో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అక్కడ దీన్ని రీనేమ్ చేసి మీరు కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కాపీ చేసిన టెక్స్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ
ఇక్కడైతే మనం టెక్స్ట్ అనేది పేస్ట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పేస్ట్ చేసిన ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మన టెక్స్ట్కి వచ్చేసి సెట్ అయిన అంటూ సైజ్ అంటూ ఒకటి ఇద్దాం ఫ్రెండ్స్. మీరు ఇంకా అప్వర్డ్కి వెళ్ళిన తర్వాత మనకి ఫాంట్ సైజ్ వచ్చేసి 18% అనేది మనం ఎనేబుల్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ 18% అనేది నేను ఫాంట్ సైజ్ అనేది ఎనేబుల్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ విడ్త్ అనే ఆప్షన్లో మీరు 90% టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. 90% వచ్చేసి మనకి అక్కడ మనకి ఫుల్ స్క్రీన్ చూడడానికి ఎనేబుల్గా టెక్స్ట్ అనేది విజిబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి 90% అనేది చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఒక టెక్స్ట్ అనేది ఒక ఇమేజ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. దానికి ఇమేజ్ ఎలాగ అప్లోడ్ చేయాలి చెప్పాను ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేటప్పటికి ఒక టెక్స్ట్ని కూడా మనం యాడ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ టెక్స్ట్లో HTML ట్రిక్స్ ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కిందకు వస్తే అడ్వాన్స్డ్ ప్రాపర్టీస్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్. క్లిక్ చేసిన ఆఫ్టర్ మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ HTML ఫార్మెట్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని పిక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా పిక్ చేసుకున్న ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఆఫ్టర్ పికింగ్ అయిపోయిన తర్వాత మీరు టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత టెక్స్ట్ అయితే యాడ్ చేశారో ఆ టెక్స్ట్ మొత్తం మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మనకి HTMLలో ఒక లైన్కి మనం ఒక గ్యాప్ గా ఇవ్వాలని మీకు నేర్పిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అనొచ్చు, ఇక్కడ బిఫోర్ కి ద టీచింగ్ ఆఫ్ జీసస్ హ్యావ్ బీన్ కి ఇక్కడ మోర్ దెన్ ఆఫ్ గ్యాప్ అనేది ఇక్కడ ఉంది చూసారు ఫ్రెండ్స్. ఈ గ్యాప్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మాత్రం మనం అక్కడ ఎంత గ్యాప్ ఇచ్చినా ఇక్కడ వచ్చేటప్పటికి ఒకే లైన్లో మిక్స్ అయింది కదా ఫ్రెండ్స్. అలా మిక్స్ అవ్వకుండా మనం ఒక ట్యాగ్ అనేది మన కోడ్ లైన్లో యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ ట్యాగ్ నేమ్ వచ్చేసి BR ట్యాగ్ ఫ్రెండ్స్. BR ట్యాగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ BR ట్యాగ్ వచ్చేసి ఒక లైన్కి గ్యాప్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ BR ట్యాగ్ ఇక్కడ నేను BR ట్యాగ్ 2 times అనేది ఎనేబుల్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ BR ట్యాగ్ నేను BR ట్యాగ్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను BR ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చేంజెస్ అయితే మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ఒక టెక్స్ట్కి అనేది లైన్ అయితే ఒక జస్ట్ లైక్ ఒక గ్యాప్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్. BR ట్యాగ్ మీన్స్ ఒక లైన్కి గ్యాప్ అనేది ఈ BR ట్యాగ్ వల్ల మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు BR ట్యాగ్ అనేది ఒక ట్యాగ్ అనేవి ఎలా యూజ్ చేయాలో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఒక టెక్స్ట్ అనేది బోల్డ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. అంటే నాకు లైక్ ఒక లీవ్ యాడ్ మ్యాన్ జీసస్ హూ త్రూ అనుకో ఫ్రెండ్స్, నేను ఒక సంథింగ్ టెక్స్ట్ అనేది నేను బోల్డ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీరు బ్రో అనొచ్చు, ఇక్కడ మనకి టెక్స్ట్ ఆప్షన్ మనకి బోల్డ్లో ఎనేబుల్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది టెక్స్ట్ బోల్డ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి మొత్తం అనేది బోల్డ్ అయిపోయింది. ఇక్కడ గమనించదు ఫ్రెండ్స్, మనం అక్కడ అది ఎనేబుల్ చేసేటప్పుడు మొత్తం అనేది బోల్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ టెక్స్ట్. ఇప్పుడు అలా కాకుండా జస్ట్ ఇది ఒక లైట్ HTML ట్రిక్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లీవ్డ్ అనే కనబడుతుంది కదా ఫ్రెండ్స్. మీరు ఎక్కడైతే బోల్డ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఏంటని టైప్ చేస్తారంటే స్ట్రాంగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. స్ట్రాంగ్ అంటే ఏంటంటే అక్కడి నుంచి మనకి నేను స్ట్రాంగ్ అని టైప్ చేసిన తర్వాత నేను స్ట్రాంగ్ అని టైప్ చేశాను ఫ్రెండ్స్. స్ట్రాంగ్ అని టైప్ చేసి నేను సెట్ అయిన లైన్ వరకు నేను దాన్ని ఎనేబుల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్ట్రాంగ్ అంటే మీనింగ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి అది స్టార్ట్ చేశారో ఆ లైన్ని అది బోల్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. HTML కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఆ లైన్ ఆ పర్టికులర్ లైన్ అంటూ ఒక మనం స్ట్రాంగ్ అయితే ఎక్కడ యాడ్ చేసామో అక్కడ ఇది బోల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను అక్కడ ఒక ఇంత నుంచి ఇంత లైన్ వరకు అనేది నేను బోల్డ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కడితోటి ఒక లైన్ అనేది ఎలా బోల్డ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇక్కడ హెవెన్స్ వరకు నేను బోల్డ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైన్ వచ్చేసి హెవెన్స్ వరకు నేను అక్కడ వచ్చేసి మళ్ళీ స్ట్రాంగ్ అని టైప్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. స్ట్రాంగ్ అని టైప్ చేసిన తర్వాత సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అక్కడ ట్యాగ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత HTMLలో మనం క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. స్లాష్ ఇచ్చేసి మన ట్యాగ్ అనేది మనం క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా స్లాష్ ఇచ్చిన తర్వాత మన ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం ఫ్రెండ్స్. నేను ఈ విధంగా ట్యాగ్ అనేది క్లోజ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ చేంజ్ అయితే అయ్యింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎంతవరకు ఆ స్ట్రాంగ్ అనే లేబుల్ యూజ్ చేశానో అక్కడ ఆ లైన్ మొత్తం బోల్ట్ అవ్వడం మీరు గమనించారు ఫ్రెండ్స్. ఇంతటితో మనం ఒక
2 టాపిక్స్ అయితే మనం ఎండ్ చేసుకోపోతున్నాం ఫ్రెండ్స్. HTML ట్రిక్స్ ఇన్ లేబుల్ ఈ టాపిక్ కూడా మనకి ఎండ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ టాపిక్లో మెయిన్గా ఇంకోటి మీకు చెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఒక ప్రొఫెషనల్గా యాప్ డిజైన్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మనకి ఇమేజెస్ అనేవి మనం మన యాప్లో అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ లైక్ మన యాప్ ఎంబీ అంటే ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఒక యాప్ ఎంబీ ఎక్కువ అవడం వల్ల మనకి ప్రొఫెషనల్గా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక యాప్ వచ్చేసి మనకి ఒక 20 MB దాకా ఉంటే కొంచెం పర్లేదు ఫ్రెండ్స్. మన మన ఇమేజెస్ ఇవన్నీ యాడ్ చేయడం వల్ల లేట్ అవుతుందంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యాప్ అనేది ఎంబీ అనేది ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు యాప్ అనేది ఎంబీ ఎక్కువ అవ్వకుండా ఇది ఒక ట్రిక్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అసెట్స్లోకి మళ్ళీ వెళ్తున్నాను ఫ్రెండ్స్. అసెట్స్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇమేజ్ అనేది డిలీట్ చేసేసాను ఫ్రెండ్స్. డిలీట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అసెట్స్లో ఏ ఇమేజ్ అయితే ఇక్కడ మనకు కనబడట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇమేజ్ అనేది కూడా మనకి ఇక్కడ స్క్రీన్లో మనకి ఇమేజ్ కూడా మనకు కనబడలేదు ఇక్కడ చూసారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీరు ఒక ఇమేజ్ కావాలనుకుంటే మీ యాప్లోకి మీరు క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను వచ్చేసి సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఈ ఇమేజ్ కావాలి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఫస్ట్ మీరు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ వచ్చేసి మనకి కాపీ లింక్ అడ్రస్. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రెండ్స్ కాపీ లింక్ అడ్రస్ అంటే ఆ ఇమేజ్ లింక్ని ఇది కాపీ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ లింక్ వచ్చేసి మనం కోడ్ లైన్లో అనేది పేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ కోడింగ్ బ్లాక్స్లో. ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. జస్ట్ మీరు మళ్ళీ బ్లాక్స్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. బ్లాక్స్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ 2లో మీరు 2 types of 3 బ్లాక్స్ యాడ్ అయ్యి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఈ 3 బ్లాక్స్లో మనం ఇంకో బ్లాక్ అనేది యాడ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఆ బ్లాక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజ్ మీరు యాడ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇమేజ్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇమేజ్లో క్లిక్ చేసిన తర్వాత మీకు సింపుల్గా ఇక్కడ సెట్ ఇమేజ్ అని ఒక URL ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తా. ఇది వచ్చి ఈ బ్లాక్ అనేది మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ ఇమేజ్ పిక్చర్ అనేసి ఇది దానికి ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎనేబుల్ చేసిన తర్వాత ఒక ఎంటీ టెక్స్ట్ బాక్స్ అనేది మీరు పిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక ఎంటీ టెక్స్ట్ బాక్స్ అనేది నా కోడ్లెక్స్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను కదా ఫ్రెండ్స్. మీరు అక్కడ ఏదైతే యూఆర్ఎల్ పేస్ట్ కాపీ చేశారో ఇక్కడ ఆ URL అనేది పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఆ URL అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. వన్స్ ప్లీజ్ వెయిట్స్. మీరు కరెక్ట్గా అయితే కాపీ చేయండి ఫ్రెండ్స్. లేకపోతే మనకి URL అనేది మనకి సరిగ్గా కాపీ అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. నేను ఇంకోసారి URL అనేది కాపీ చేసి మనకి ఇక్కడ కోడింగ్ బాక్స్లో మళ్ళీ నేను పేస్ట్ అయిపోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి URL అయితే మనకి ఎగ్జాక్ట్లీగా కాపీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మీకు మెయిన్గా ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. కొన్ని URL అనేవి వర్క్ అవ్వవు ఫ్రెండ్స్. అది ఏంటంటే మనము చెప్పలేము. అది ఎలాగంటే మనకి మన ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఇమేజ్కి .jpg అని ఫైల్ నేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫైల్ నేమ్ లేకపోయినా మనకి మీరు కాపీ చేసిన వెబ్ URL అనేది మీకు పనిచేయదు ఫ్రెండ్స్. మీరు ఆ JPG అనే నేమ్ ఉండేటట్టు మీరు చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను సెట్ ఒక ఇమేజ్ అనేది ఒక బ్లాక్ తీసుకొని నేను ఇప్పుడు మనం ఏం చేసాం ఫ్రెండ్స్ ఒక URL అనేసి ఇక్కడ కాపీ చేసాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే వచ్చేసి ఇప్పుడు మనకి మన డిజైన్లోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఇమేజ్ ప్లే అవుతుంది ఫ్రెండ్స్. కానీ మనకి ఆ ఇమేజ్ అనేది మనకి అన్విజిబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన యాప్ ఓపెన్ చేయగానే అక్కడ మనకి ఆ ఇమేజ్ అనేది విజిబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి విజిబుల్గా లేదు, మనం ఒక లింక్ అడ్రస్ బట్టి కాపీ చేసాం కాబట్టి మనకి ఇమేజ్ అయితే ఇక్కడ మనకి వర్క్ అవ్వదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి కాంపోనెంట్స్ డౌన్లోడ్ స్నాక్ బార్. ఇది లాస్ట్ టాపిక్ ఫ్రెండ్స్. ఈ లాస్ట్ టాపిక్లో ఫస్ట్ నేను వచ్చేసి ఒక డౌన్లోడ్ మనకి ఇక్కడ కనెక్టివిటీ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అక్కడ కనెక్టివిటీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనెక్టివిటీ మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం డౌన్లోడర్ అనే కాంపోనెంట్ వచ్చేసి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ అనే కాంపోనెంట్ లేబుల్ కింద అనేది మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే వ్యూవర్ పేజ్ డౌన్ నేను డౌన్లోడ్ అనే కాంపోనెంట్ని అయితే నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ డౌన్లోడ్ అనే కాంపోనెంట్ మనకి ఎలా వర్క్ అవుతుంది, ఆ డౌన్లోడ్ అనే కాంపోనెంట్ లైక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ యాప్లో ఒక ఇమేజ్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ అయితే మీకు కావాలనుకుంటారు. అది ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ఒక బటన్ ఇచ్చేసి అది డౌన్లోడ్ చేసుకో విధంగా మనం ఒక కోడింగ్ బ్లాక్స్లో అయితే మనం ఒక బ్లాక్స్ అయితే క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసప్పటికి మీరు డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డౌన్లోడ్స్ అని కనబడుతుంది కదా. డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఒక సారీ ఫ్రెండ్స్, ఫస్ట్ నేను డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం బటన్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్. మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను ఎందుకంటే కన్ఫ్యూజన్గా. ఫస్ట్ మీరు ఏం చేస్తారా ఫ్రెండ్స్, ఒక బటన్ కూడా దీనికి యాడ్ చేయాలి ఫ్రెండ్స్. బటన్ ఎలాగ యాడ్ చేయాలంటే ఫస్ట్ మీరు యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత బటన్ అనే కాంపోనెంట్ తెచ్చి మన డౌన్లోడ్ దగ్గర డౌన్లోడ్ ఆఫ్టర్ మనం దాన్ని చేద్దాం ఫ్రెండ్స్. మీరు ఆ బటన్ అనే కాంపోనెంట్ అనేది మీరు లేబుల్ కిందన మీరు పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా దాన్ని వచ్చేసి మనకి లేబుల్ దగ్గర పేస్ట్ అది పెట్టేసాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బటన్ అనే కాంపోనెంట్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద విజిబుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్లిక్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవ్వడానికి ఈ బటన్ అనేది మనకి యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఆ బటన్ నేమ్ వచ్చేసి రీనేమ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చెప్పాను కదా ఫ్రెండ్స్, బటన్ నేమ్ ఎలా రీనేమ్ చేయాలో. డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ సింబల్లోకి వెళ్ళి మొత్తం రీనేమ్ చేసి డౌన్లోడ్ అని టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ డౌన్లోడ్ అని చేసిన తర్వాత అండర్స్కోర్ ఇచ్చి మీకు సంథింగ్ ఏదైనా నేమ్ అనేది బీజీ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే రీనేమ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ డౌన్లోడ్ అనే దాన్ని మనం సెంటర్గా మనం పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది సెంటర్ పొజిషన్లో లేదు కదా ఫ్రెండ్స్, అందుకే ఫస్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇది సెంటర్ పొజిషన్లో సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్, సెంటర్ పొజిషన్లో లేకపోయినా పర్లేదు. ఇక్కడ అది సైడ్కి అయితే వెళ్ళిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీని కోడింగ్ బ్లాక్స్లో మనకి ఇక్కడ కోడింగ్ బ్లాక్స్లో ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం ఈ బటన్ ఎడిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత బటన్ నేమ్ అనేది చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్. డౌన్లోడ్ అని బటన్ నేమ్ అయితే చేంజ్ చేసేసాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ బటన్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, డౌన్లోడ్ అనే బటన్ చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే దానికి కలరింగ్ అనేది మీరు చేయండి ఫ్రెండ్స్. కలర్ వచ్చేసి టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను బ్లాక్ ఉంచుతున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ సైజ్ అనేది నేను ఇంక్రీజ్ చేస్తాను ఫ్రెండ్స్. టెక్స్ట్ సైజ్ వచ్చేటప్పటికి 20 ఇచ్చుకోండి ఫ్రెండ్స్. టెక్స్ట్ సైజ్ వచ్చేటప్పటికి నేను 20 అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. టెక్స్ట్ సైజ్ వచ్చేటప్పటికి మినిమం 20 ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి 20 ఇచ్చేసిన తర్వాత బటన్ అనేది కొంచెం ఇంక్రీజ్గా అయింది కదా ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేయాలో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్. మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఇక్కడ ఎల్లో పెడుతున్నాను ఫ్రెండ్స్.
ఇక్కడ బటన్ కలర్ అయితే చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్. ఆఫ్టర్ మీరు బటన్ చేంజ్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం బటన్ అయితే క్రియేట్ చేసేసాం కదా ఫ్రెండ్స్. బటన్ క్రియేట్ చేసేసిన తర్వాత దాన్ని సెట్ అయినట్టు ఒక షేప్ అంటూ ఇద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ షేప్ అనేది డిఫాల్ట్లో ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ రౌండర్ అనేసి షేప్ అనేది మనం బటన్కి షేప్ కూడా ఇచ్చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు డైరెక్ట్గా కోడింగ్ బ్లాక్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. కోడింగ్ బ్లాక్స్లో వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కోడింగ్ బ్లాక్స్లో ఫస్ట్ కోడింగ్ బ్లాక్స్ అయితే మనం కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డౌన్లోడింగ్ అది ఎలా అవ్వాలో మనం దాన్ని ఇక్కడ కోడింగ్ బ్లాక్స్లో చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత డౌన్లోడర్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆఫ్టర్ దెన్ మనం అక్కడ డిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కోడింగ్ బ్లాక్స్లో చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సింపుల్గా మీరు అక్కడ రినీమ్ చేసుకున్న బటన్ నేమ్ అనేది ఇక్కడ బటన్స్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ బ్లాక్ అని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, సెట్ డౌన్లోడ్ యూఆర్ఎల్. అది వచ్చేసి మనకి డౌన్లోడ్స్ కాంపోనెంట్స్లో దొరుకుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ యూఆర్ఎల్ ఉంది కనబడుతుంది ఫ్రెండ్స్. సెట్ డౌన్లోడ్ యూఆర్ఎల్ అనేది ఈ బ్లాక్ వచ్చేసి మనం ఇక్కడ అటాచ్ చేద్దాం ఫ్రెండ్స్. అటాచ్ చేసిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్గా మీరు ఫస్ట్ ఇక్కడ యూఆర్ఎల్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్, దాన్ని డూప్లికేట్ చేయండి ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసిన దాన్ని ఇక్కడికి వచ్చి దీనికి లింక్ చేయండి ఫ్రెండ్స్. లింక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, దానికి ఒక సర్టెన్ నేమ్ అంటూ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్. ఆ సర్టెన్ నేమ్ అంటే అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయింది అది కూడా మనం చేద్దాం ఫ్రెండ్స్. అది ఎలాగంటే ఫస్ట్ వచ్చేసి మీరు డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చిన తర్వాత మీకు డౌన్లోడ్ సేవ్ యాజ్ ఫైల్స్ అని కనబడతాయి ఫ్రెండ్స్. ఇది వచ్చింది సెట్ డౌన్లోడ్ సేవ్ యాజ్ ఫైల్స్ అనేది. మళ్ళీ దీనికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఎంటీ టెక్స్ట్ బాక్స్ అనేది మళ్ళీ ఇంకోటి తీసుకున్నాను ఫ్రెండ్స్. టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళి మళ్ళీ దీనికి అటాచ్ చేసిన తర్వాత డౌన్లోడ్ అవ్వాల్సిన నేమ్ వచ్చేసి నేను స్టోరీ అని ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఏ విధంగా నేర్చుకో ఫ్రెండ్స్. నేనైతే స్టోరీ అని అయితే నేమ్ అనేది పిక్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ కాల్ డౌన్లోడ్ అనే ఒక ఫంక్షన్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్స్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాల్ డౌన్లోడ్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ దీనికి అటాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇంతటితో వచ్చేటప్పటికి మనకి డౌన్లోడ్ ఆప్షన్ కూడా, డౌన్లోడ్ కాంపోనెంట్స్ కూడా కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన కాంపోనెంట్స్లో ఇంకోటి స్నాక్ బార్గా లాస్ట్లో మిగిలి ఉంది కదా ఫ్రెండ్స్. మనం సింపుల్గా దాన్ని స్నాక్ బార్ను కూడా మన స్క్రీన్లోకి అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సింపుల్గా వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ స్నాక్ బార్ అనేసి ఇక్కడ లేఅవుట్స్లోకి వచ్చిన తర్వాత నావిగేషన్స్లోకి రండి ఫ్రెండ్స్. నావిగేషన్స్లో లేకపోతే యూజర్ ఇంటర్ఫేస్లో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇది విజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్నాక్ బార్ అనేది మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది మన స్క్రీన్ క్లాస్ 2లో అనేది మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్లో అనేది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన స్నాక్ బార్ని కూడా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ కోడింగ్ బ్లాక్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. అగైన్ కోడింగ్ బ్లాక్స్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం స్నాక్ బార్ని ఎనేబుల్ చేసిన తర్వాత స్నాక్ బార్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫైల్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫైల్ పాత్, ఫైల్ నేమ్, ఫైల్ చేంజ్ అనేది ఆ బ్లాక్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు డౌన్లోడ్స్లోని మనకి ఇక్కడ మెసేజ్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను. బ్లాక్ అనేది ఇక్కడ విజిబుల్ అవ్వలేదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ స్నాక్ బార్ షో మెసేజ్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. దాన్ని వచ్చి దీన్ని అటాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈ బ్లాక్
ఈ బ్లాక్ ఎయిట్ వర్క్ చేస్తుందంట ఫ్రెండ్స్, మన ఇమేజ్ డౌన్లోడ్ అయిన తర్వాత మన ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయిందని మన స్క్రీన్ మీద ఇది డిస్ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఆ డిస్ప్లే చేసిన మెసేజ్ కూడా మనం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే మళ్ళీ డైరెక్ట్గా మీరు టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. టెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఎంటీ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మెసేజ్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ మెసేజ్ వచ్చేసి సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ అని మెసేజ్ అని పెడుతున్నాం ఫ్రెండ్స్. నేను వచ్చేసి సక్సెస్ఫుల్లీ పెడుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే సక్సెస్ఫుల్లీ అని నేమ్ అయితే టైప్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేటంటే మన ఆల్ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. లాస్ట్ వన్ వచ్చేసి మనకి క్లాస్ 3 బటన్ అనేది మనం డిజైన్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ యూజర్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి మనం యూజర్ ఇంటర్ఫేస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ బటన్ అనే కాంపోనెంట్ని మనం వెర్టికల్ అలైన్మెంట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం ఫ్రెండ్స్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత దానికి కూడా లైక్ ఒక డిజైన్ అనేది క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. టెక్స్ట్ నేమ్ వచ్చేసి క్లాస్ 3 అని అయితే రీనేమ్ అయితే చేశాను ఫ్రెండ్స్. దానికి టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి నేను గ్రీన్ అయితే ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ వచ్చేసి టెక్స్ట్ అనేది నేను బ్లాక్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఒక టెక్స్ట్ నేమ్ కూడా చేంజ్ చేసి ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి మనం 20 పెడదాం ఫ్రెండ్స్. 20 పెట్టిన తర్వాత దాని షేప్స్ వచ్చేటప్పటికి మన ఇక్కడ డిఫాల్ట్లో ఉంది కదా ఫ్రెండ్స్, దాని షేప్ వచ్చేటప్పటికి రౌండర్ పెడదాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ దెన్ ఇది క్రియేట్ అయిన తర్వాత మనకి స్క్రీన్ రీడైరెక్షన్ అనేసి మన బ్లాక్స్లోకి వెళ్ళి ఫస్ట్ అనేది మనం క్లాస్ 3 కదా ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఫస్ట్ ఇంకోటి టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ యాడ్ స్క్రీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 2 స్క్రీన్స్ అనేవి కనబడుతున్నాయి. క్లాస్ 2 అనేది, క్లాస్ 1 అనేది, స్క్రీన్ 1 అనేది. ఇప్పుడు అడిషనల్గా మనం క్లాస్ 3 అనేది యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. క్లాస్ 3 క్రియేట్. ఇప్పుడు వచ్చేటప్పటికి క్లాస్ 3 అనే స్క్రీన్ అనేది ఒకటి క్రియేట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఈ క్లాస్ 3 అనే స్క్రీన్ మనం దీనికి స్క్రీన్ రీడైరెక్షన్ అనేసి మనం ఫస్ట్ క్లాస్లో ఏ విధంగా ఇచ్చామో మనం దీనిలో అలా చేద్దాం ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు స్క్రీన్ 2లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. స్క్రీన్ 2లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా బ్లాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ 3 అనేది కనబడుతుంది కదా ఫ్రెండ్స్. స్క్రీన్ 3 మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా కంట్రోల్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. కంట్రోల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనం కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత మనకి వెన్ యూ క్లిక్ అనే ఒక బ్లాక్ అనేది మనకి విజిబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన స్క్రీన్ రీడైరెక్షన్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ డైరెక్ట్గా మనకి ఇక్కడ బటన్ 1 అనేది కనబడుతుంది కదా ఫ్రెండ్స్. బటన్ 1లో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వెన్ యూ క్లిక్ అనేది మనం ఓపెన్ చేసి ఈ బ్లాక్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంట్రోల్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ అనదర్ స్క్రీన్ అనేది బ్లాక్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ అనదర్ స్క్రీన్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎంటీ టెక్స్ట్ బాక్స్ అనేది మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఎంటీ టెక్స్ట్ బాక్స్లో మన స్క్రీన్ నేమ్ అనేది వచ్చేసి క్లాస్ 3 ఫ్రెండ్స్. క్లాస్ 3 నేమ్ అయితే ప్రొవైడ్ చేసేసాం కదా ఫ్రెండ్స్. ఇంటర్తో వచ్చేసి మన టాపిక్స్ అయితే మొత్తం మన 3 టాపిక్స్ కూడా ఈరోజుతో కవర్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మనం టెస్ట్ చేయడానికి ఇక్కడ కోడ్లలో ఐసీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే కంపైల్ చేయడానికి మనం 20% వచ్చిన తర్వాత అది ఐసీస్ అనేది
వస్తుంది ఫ్రెండ్స్. అందుకే మీరు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్లోని మనకి ఆండ్రాయిడ్ ఏపీకేలోనికి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొవైడ్ అయ్యి ఉంది. మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మన మొబైల్లో ఎలాగ ఓపెన్ అవుతుందో ఇప్పుడు వ్యూలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆ ఎక్స్పోర్ట్ అయిన యాప్ వచ్చేసి మనం ఇలా క్లిక్ చేసాం ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ ఫ్రెండ్స్, మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ అనేది మనం ఫస్ట్ క్లాస్లో ఇది నేర్చుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం క్లాస్ 2 మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఈరోజు క్లాస్లో క్లాస్ 2 అనేది ఎంటీగా కనబడింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు క్లాస్ 2 మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఇమేజ్ అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్లాస్ 3 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బటన్ కూడా ప్రొవైడ్ చేసాం కదా ఫ్రెండ్స్. స్టోరీస్లోని మనం ఒక ఇమేజ్ ఒక ట్యాగ్స్ అనేవి ఎలాగ ఇవ్వండి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ నాకు ఇమేజ్ అయితే కనబడలేదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇమేజ్ కూడా కనబడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వెబ్ యూఆర్ఎల్ ద్వారా మనం డెవలప్ చేసేటప్పుడు మనకి ఇమేజ్ అయితే ఇక్కడ మనకి కనబడలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేటప్పటికి మన మొబైల్స్లో కనబడుతుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ క్లాస్ 3 అనేది ఇంకో ట్యాబ్ అనేది మనం క్రియేట్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం బటన్ అనేది లాస్ట్ ఎండింగ్ టైంలో మనం బటన్ అనేది కూడా క్రియేట్ చేసాం కదా ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్లాస్ 3 స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు యాప్స్ అనేవి డెవలప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చేసిన విధంగా ఇప్పుడు 2 క్లాసెస్ బట్టి మీరు ఒక ప్రొఫెషనల్గా ఒక యాప్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ క్రియేటివిటీ బట్టి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి హెల్ప్ అయినా హెల్ప్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ట్యూటోరియల్స్ మీరు చూసినవన్నీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వ్యూస్ అయితే ఎక్కువ వచ్చాయి అనుకోండి ఫ్రెండ్స్, నేను కూడా ఇంకా చేయడానికి నేను చేసినవి ఇంతమంది చూస్తున్నారు అనేవి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది సార్ ఫ్రెండ్స్ చేయడానికి. మీరు చూసిన వీడియోస్ అయితే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.